జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ముందుగా ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ యొక్క నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింతగా బలోపేతం చేసుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు, అది ఎంత చిన్న మొత్తమైనా సరే, నెలలో ఒకసారి మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఈ రోజు దాకా నడిచిందంటే, నడుస్తుందంటే దానికి కారణం అయితే మీరే. ఎందుకంటున్నానంటే నేను ఈ మాట, ఒకసారి మన వ్యూస్ చూడండి. ఈ వ్యూస్ వచ్చే రావడానికి మనకి యూట్యూబ్లో ఎంత వస్తారు డబ్బులు వచ్చి దీంతో మళ్ళీ మనకు ఆఫీస్కి రెంట్, మళ్ళీ అలాగే ఎంప్లాయీస్ శాలరీస్ ఏ విధంగా వస్తాయి? ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. కేవలం మీరు అందిస్తున్న సపోర్ట్ తోనే ఛానల్ ఇంతవరకు వచ్చింది. మీరు అందించబోయే సపోర్ట్ తోనే ఇంకా ముందుకెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు సపోర్ట్ చేయండి. అలాగే ఇదిగో ఈ స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినా కూడా దాని ద్వారా మనకు డబ్బులు పంపించవచ్చు. లేదా కింద జీపే, పేటిఎం నెంబర్లు ఉంటాయి, వాటి ద్వారా అయినా మన డబ్బులు పంపించవచ్చు. ఒకవేళ మీకు ఫోన్ పే నెంబర్ కావాలంటే అదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది, లేదా మీరు కాల్ అయినా చేయొచ్చు. నేను మీకు వేరే ఫోన్ పే నెంబర్ ఏదైనా కూడా ఇస్తా. అలాగే కింద కామెంట్ బాక్స్ లో మన అకౌంట్ డీటెయిల్స్ అయినా ఉంటాయి. అంటే మీరు ఏ రూపంలో అయినా కూడా మనకు ఆర్థిక సహకారం అందించవచ్చు. మన ఛానల్ ముందుకెళ్లాలంటే, మన జాతీయవాద గళం ఇంకా మనం వినిపించాలంటే ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఎంతో అవసరం. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, జంతర్ మంతర్ను అడ్డాగా చేసుకుని మళ్ళీ రోడ్లపైకి వచ్చి రచ్చ చేయాలని చూసినటువంటి అరాచక శక్తులకు సుప్రీంకోర్టు ఒక గట్టి షాక్ అయితే ఇచ్చింది. దేశంలో శాంతి భద్రతలకు సమస్యలు తెచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టాలని వేసినటువంటి ప్లాన్ మొత్తం ఈ కోర్టు తీర్పుతో తుస్సమని పోయింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూనే మేము మళ్ళీ రోడ్లపైకి వస్తామంటూ ఈ కాక్రోచ్ గాళ్ళంతా కూడా విర్రవిగిపోతారు. రోడ్లపైకి వచ్చి రచ్చ చేయడం ఏందో తమ జన్మ హక్కు అన్నట్టుగా బిల్డప్ దొబ్బుతారు. ఎవరు? ఈ కాక్రోచ్ గాళ్ళంతా కూడా. కానీ ఈసారి సీన్ మాత్రం పూర్తిగా రివర్స్ అయిపోయింది. దేశం అంతటా కూడా ఉన్నటువంటి ఈ కాక్రోచ్లు రోడ్డు పైన ఎక్కడ జనాలు కనపడితే అక్కడే వాళ్ళకు రోడ్డు మీద చేయాల్సినటువంటి చికిత్స ఏంటో జనాలే స్పాట్ లోనే చేసేస్తారు. కాదులే, మోడీ గారు కూడా స్పందించారు. మీరు కూడా బహుశా చూసే ఉంటారు. నన్ను తిట్టారు, చనిపోయినటువంటి నా తల్లిని తిట్టారు, ఈ విధంగా తిట్టారు, నోటుకొచ్చారు తిట్టారు. సరే, అయినా కూడా నేనేమి వాళ్ళేం అందలుచుకోవాలా? ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలియదు. కానీ వాళ్ళకు పెద్దోళ్ళ సంస్కారం అంటే ఏంటో నేర్పించాలా అని చెప్పి ఆయన చెప్తారు. ఇకనైనా మీరు తెలుసుకోండి, మంచేదో చెడేదో ఎలా ఉండాలో, మనమందరం కలిసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి ఆయన ఎంతో గొప్ప మనసుతో ఒక మంచి మాట చెప్పినారు. వీళ్ళు అంటారు, ఈ అభిజిత్ దీప్కే గాడినాడు కదా, వాడు చెప్తాడు తిట్టడమే తప్పులేదంట, తిట్టడం తప్పులేదంట. నేను ఒక మాట చెప్తా, కాదులే, మీ అమ్మ ప్రతివర్త కాదు, నువ్వు మీ నాయనకు పుట్టలేదు, మీ అమ్మ ఊరందరికి తిరిగితే వచ్చితే నువ్వు పుట్టావు, నువ్వు ఎవరికి పుట్టావు కూడా తెలియదు అని చెప్పి నేనంట. దీంట్లో నేనేం లక్కలా నేనేం ఏం తిట్లా, నేను ఇదే మాట చెప్తున్నా. నీ బాధ ఏదా? బాధ ఏదా అంటాలే. నువ్వు నా మీద పరువు నష్టం దాబాయివా, లేకపోతే నన్ను అమ్మ నా బూతులు తిట్టవా నిన్ను? కాదులే, నేను యూట్యూబ్ లో నేను ఇవన్నీ మాట్లాడదలుచుకోవాలి. బొడక అంజా మున్యా గింజా మంజా అన్ని తిడతా నేను. నీకు బాధ ఏదా అంటాలే. ఇప్పుడు ఈయన గారిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరు? కేజ్రీవాల్ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు, వాళ్ళని కూడా అమ్మ నా బూతులు తిడతా, నోటుకు వచ్చేట్టు మింగుతా, తప్పులేదా అంటారు. ఓడి ఉన్నాడు సౌరవ్ దాస్ అనుడు, ఓడి మాట్లాడతాడు, అరే తిట్టడం తప్పులేదు, నీకు అంతగా అనిపిస్తే నువ్వు పరువు నష్టం దావా వెయ్యి, నువ్వు కేసులు ఎట్ట పెడతావు అని అంట. అదే పని నేను చేస్తా అంటే చూడండి, ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినదో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రధాని మోడీ గారిని, ఆయన తల్లి గారిని కూడా తిట్టారంటే, తిట్టినా కూడా దాన్ని వీళ్ళు సమర్థించుకుంటారంటే వీళ్ళ ఏ మెట్లతో కొట్టాలా? అందుకే ఈ కాక్రోచ్ గాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ, అంటే జంతర్ మంతర్ల ఓవర్ యాక్షన్ నోటికి వచ్చిన మాట్లాడారు కదా, వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ కుక్కలు కొట్టేట్టు కొడతారు, మనుషులు కొట్టేటట్టు కొట్టడం. అప్పుడు నోటికి వచ్చే కారు కుక్కలు కూస్తే కల్తీ ముండాలంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నన్ను క్షమించండి, నేను కళ్ళు పెట్టి కూడా నేను చూసి మాట్లాడలేకపోతున్నాను, నన్ను క్షమించండి, ఈ తప్పే ఫస్ట్ ఏమో ఇదే లాస్ట్ ఏమో, మమ్మల్ని క్షమించాలి మీరు అని చెప్పేసి అందరూ కూడా దొంగ నాటకాలు ఆడతారు. ప్రతి ఒక్కరు కూడా డేంజరస్ ఫెలోసే. వాళ్ళని మెట్తో కొడితేనే వాళ్ళ సిగ్గు వస్తుంది. ఎంత మాత్రం కూడా వాళ్ళ మీద మన కనికరం చూపించాల్సి వస్తుంది. మోడీ గారు గొప్పవాళ్ళు కావచ్చు, ఆయనకుంటేంత ఉన్నతమైన భావాలు మనకు ఉండవు కదా. కాదు, అమ్మనా బూతులు తిడితే మనం ఎందుకే వదిలిపెడతామా అంటాలే. సరే, దీనికి తోడు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి షాకు వీళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అన్ని ఎఫ్ఐఆర్ల పైన పూర్తిగా విచారణ చేయాలని చెప్పేసి కోర్టు అయితే స్పష్టంగా చెప్పింది. విచారణలో అమాయకులని తేలిన నిరసనకారులు మాత్రమే వదిలేయాల. కానీ గతంలో నేర చరిత్ర ఉన్న వాళ్ళు, క్రిమినల్ కేసుల్లో సంబంధం ఉన్న వాళ్ళు మాత్రం తప్పించుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. ఇక్కడ ఒక విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, కోర్టు ఎక్కడా కూడా అందరినీ కేసుల నుంచి వదిలేండి అని చెప్పేసి చెప్పలా. అర్థమవుతుందా?
విచారణలో ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి తేలితే మాత్రమే వదిలేయాలని చెప్పి చెప్పింది. కానీ ఒకవేళ వీళ్ళు నేరం చేసినట్లు ఆధారాలు దొరికితే, నేరం రుజువైతే చట్ట ప్రకారం ఛార్జ్ షీట్ వేయద్దని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పలా. ఈ తేడాను ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క దెబ్బతో ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఇబ్బందుల్లో పడిపోయింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు వీళ్ళను ఒక రాజకీయ ప్రత్యర్థిలాగా చూడడం మొదలుపెట్టింది. దానికి కారణం కూడా ఉండాలి. ఎందుకంటే అంతకుముందు ఆయన అన్నా హజారే ఇదే మా దీక్షలు అనేది ఇదే చేశాడు. ఆ అన్నా హజారే పక్కన ఈ డెకాయిట్ ఎవరు ఈ లెక్కర్ దొంగ కేడీ వాళ్ళు కూడా వచ్చి నిలబడుకొని మెల్లగా ఈయన గారు ఏ విధంగా ముఖ్యమంత్రి అయినాడో మీరందరూ కూడా చూశారు. అదే విధంగా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి మళ్ళా మనం సపోర్ట్ ఇస్తే ఇంకో పార్టీని మళ్ళీ మనం ఏదో జాకిలేసి పైకి లేపినట్టు ఉంటుంది. వీళ్ళు ఎందుకు మళ్ళీ హీరోలు చేయడం అని చెప్పేసి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి అసలు ఎంత మాత్రం కూడా దగ్గర కావడం లే. కానీ వీళ్ళేదో ప్రత్యేకంగా అన్నట్టు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసేట్టు వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనక ఆమ్ ఆద్మీ పార్టీయే ఉండదని, వాళ్ళ తరపునే ఈ కాక్రోచ్ గాళ్ళంతా కూడా పనిచేస్తారని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. మరోవైపు ఈ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి అమిత్ షా రాజీనామా చేయాలంట కొత్త డ్రామాకు తెరలేపింది. ఈ పెల్లెట్ గన్స్ వాడారంట, ఇప్పుడు నానా హంగామా చేస్తుంది. ఏది అమిత్ షా చెప్పినాడంట ఏది కాల్పులు జరపని చెప్పేసి. నిన్న మీడియా వాళ్ళు అడిగితే ఎవరు ఈ రాహుల్ బాబానో ఆ ప్రియాంక గాంధీని అడిగితే ఎవరు చెప్పినారు కాదులే ఈ విధంగా కాల్పులు జరపని చెప్పేసి, ఏదైనా దానికి ఆధారాలు ఉన్నాయా? సరే ఆ మాట పక్కన పెడితే అసలు ఎక్కడ కాల్పులు జరిగినాయో చెప్పనా కూడా వీళ్ళు సమాధానం చెప్పడం అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతా. సిగ్గుండాలి ఒకరవన్నా కూడా. కాదులే పార్లమెంటు సాక్షిగా దేవాలయం అది. అలాంటి దేవాలయంలో నువ్వు నిలబడుకొని నువ్వు నోటుకు వచ్చేట అబద్ధాలు మాట్లాడతా, ప్రజలను తప్పుదోవ పట్టిస్తా. సిగ్గు ఉండాలా, సిగ్గుపడాలా ఒక పార్లమెంటరీన్ గా నువ్వు చెప్పుకోవడానికి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా చెప్పుకోవడానికి. కనీసం నీకు అర్హత ఉన్నదా నువ్వు ఆ స్థాయిలో ఉండడానికి అంటాలి. ఏం మాట్లాడాలా ఈ విధంగా నోటుకు వచ్చేట అబద్ధాలు చెప్తా ఉంటే. కానీ సుప్రీంకోర్టు ఏమైందో తెలిసిన, అల్లర్లను అదుపు చేయాలంటే పెల్లెట్ గన్స్ అవసరము, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాన్ చేయలేమంటూ ఈ కాంగ్రెస్ పార్టీ వాదనకు దిమ్మదిరిగా కౌంటర్ అయితే ఇచ్చింది. ఈయన అంటాడు మల్లికార్జున ఖర్గే, ఏది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అంట లోపల రూమ్ లో ఉన్నా కూడా పట్టుకొని లాక్కొని వచ్చాడంట ఈ పోతు మోగాడు. ఎందుకంటే బాగా హుషారుగా బాగుండాడు వయసోడు, లాక్కొని వచ్చాడు పట్టుకొని. వీళ్ళ భయం ఏంటంటే అమిత్ షా సైలెంట్ గా ఉన్నాడంటే ఏందో చేస్తాడు అని చెప్పేసి వీళ్ళ కింద గులాబ్ జామ్ ఉడుకుతా ఉంటాయి గులమని. దాని దెబ్బకు భయపడిపోయి అమిత్ షా ఏండాడో తెలియక, ఆయన ఏం చేస్తాడో తెలియక, దానివల్ల వీళ్ళకి ఏం నష్టం ఏర్పడుతుందో భయపడిపోయి వీళ్ళకు ఉడుకుతాయి గులాబ్ జాములు. వీళ్ళంట మిషన్ పట్టుకొని లాక్కొని వచ్చారంట. మీరేం లాక్కొని వచ్చేది? రేపు వచ్చాడు సింహం ఏం చేస్తారు చూడండి మీరు కూడా. దొబ్బితే ఒక్కొక్కరికి ఫీజు లేకరాలంటే కోర్టు ముటికాయలు వేసినా సరే ఈ రాహుల్ గాంధీ అనుకో మాత్రం మాకు అమిత్ షా రాజీనామానే కావాలంట. అదేదో చిన్నపిల్లలు నాకు అది కావాలా అని చెప్పేసి చాక్లెట్ అడుగుతారు చూడు, ఆ మాదిరిగా మారం చేసినట్టు డ్రామాలు దొబ్బుతారు. అదే విధంగా ఈ బిల్లులపై చర్చ జరుగుతూ ఉంటే ఏది దీనిపైన సరే ఏం చేయాలా? నువ్వు ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షంలో ఉండవు, నువ్వు సలహాలు ఇవ్వచ్చు, సూచనలు చేయొచ్చు, వాటి గురించి మాట్లాడకుండా రచ్చరచ్చ చేయడమే పనిగా పెట్టుకున్నారు. సరే ఇక వీళ్ళు ఒకవైపు ఈ విధంగా డ్రామాలంతా కూడా చేస్తుంటే ఇంకో వైపు చూస్తే ఢిల్లీలో పోలీసులు మాత్రం మేము జంతర్ మంతర్ను మూసేయలేదంట. ఎందుకో అనవసరంగా వివరణ ఇచ్చుకోవడంలో వాళ్ళంతా కూడా బిజీగా ఉన్నారు. నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, చాలా రోజులుగా మీరు కూడా గమనించి ఉంటారు. ఈ రేఖా గుప్తా గారు ఉన్నారు కదా, ఎవరు ఢిల్లీ ముఖ్యమంత్రి, అసలు ఆవిడ ఏం చేస్తుందో కూడా నాకు అర్థం కావడం లేదు. కనీసం దీని మీద ఆవిడ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చట్టు, ఒక మాస్ వార్నింగ్ ఇచ్చట్టు, ఈ అరాచక శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కఠినంగా వాళ్ళని ఎదుర్కోవాలన్నట్టు ఏం కనీసం ఆవిడ ఒక స్టేట్మెంట్ కానీ ఇంకోటి కానీ ఏం చేయడం లేదు. ఎందుకంటే ఆవిడ ఢిల్లీకి ముఖ్యమంత్రి కదా. సరే ఒకవేళ ఈ శాంతి భద్రతల ఇష్యూ అనేది ఒకవేళ కేంద్రం అదుపులో ఉన్నా కూడా కనీసం ఆవిడ చర్యలు తీసుకోవడం కూడా ఉండాలి కదా. అసలు ఉండాదా లేదా ఏం చేస్తుందో కూడా తెలియడం లేదు. ఢిల్లీ పోలీసులు కూడా ఇప్పటికైనా ఎవరు ఏమనుకుంటారనే భయాన్ని పక్కన పెట్టి గట్టిగా ఈ అరాచక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇంకా మీకు కదిలే లాఠీలు తుపాకులు అని ఇచ్చింది ఎందుకు? అలంకారం కోసం. జంతర్ మంతర్ ప్రొటెస్ట్ సైట్ దగ్గర వెంటనే సెక్షన్ 144 ని విధించి ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ అదుపులోకి అయితే తీసుకోవాలి. ఈ పని ఏదో ముందుగా చేస్తుంటే ఇప్పుడు ఇదంతా కూడా రిపీట్ అయ్యి ఉండదు. ఇంకా జాగ్రత్త పడితే ఇంకోసారి ఏం జరగకుండా ఉంటుంది. మళ్ళీ ఈ అరాచక శక్తులు అక్కడ చేరే అవకాశం ఎంత మాత్రం కూడా ఇవ్వకూడదు. ఓకేనా? మొత్తానికి దేశాన్ని అస్థిరపరచాలని చెప్పి చూసినటువంటి కుట్రలన్నీ కూడా ఈ సుప్రీంకోర్టు దెబ్బకు నీరు గారిపోయినాయి. ఏదేమైనా సరే ఈ ప్రతిపక్ష పార్టీల డ్రామాలు, ఈ కాక్రోచ్ గాళ్ల వేషాలు ఇకపైన అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగకూడదు. ఏమంటారా? అది అసలు విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.